నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లో 1,00,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలియజేశారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకి 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి వ్యవస్థని ఇప్పుడు గాడిలో పెడుతున్నామని అన్నారు. మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. గతేడాది కంటే ఎక్కువ. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక మంచి బడ్జెట్ ను తీసుకొని రాగలిగాం. ఒక మంచి ప్రభుత్వం వలన ప్రజల జీవితాలు ఎలా మారతాయనేది ఆలోచించాలి అని చంద్రబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్పారు, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నా అంటే నేను ఒకటే చెప్పాను దిశ, ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు. ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ అయిపోయి దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించాల రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకి ఏమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం, ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు 0 అని విమర్శించారు. డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డిఎస్సి నిర్వహించామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకి వయోపరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు, 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలీకి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలీపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. నగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీకి వచ్చేగల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం
ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా, ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే గల మధురవాడలో ఆల్రెడీ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు, సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చి పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చి గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా, జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఈ 10 నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది 1 సిలిండరే. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు 1 సిలిండరే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్న మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. 1 సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. అలాగే తీసుకుంటే వీళ్ళు మనం ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా బ్లాక్ పీరియడ్ అని 4 months ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు. ఏప్రిల్ నుంచి జూలైకి 1, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు 1, డిసెంబర్ నుంచి మార్చి వరకు 1. అలాగైనా తీసుకున్న అక్టోబర్ 31 వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి 2 సిలిండర్స్ ఇవ్వాలి. అంటే ఈ 10 నెలల్లో ఈ 1 సిలిండర్తోనే కుటుంబం బ్రతకాలా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే మేము పదే మంత్రి గారిని అడిగాము, ఇన్ని 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి 1 సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి. దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు వేస్తూ ఉన్నారు. కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వెయ్యాలి, లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే ఇవ్వాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమాన పడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు, మనందరం చూసాము. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను, ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఇది ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే అసలు ఎంత మందికి అంటే 895 కోట్లు ఇస్తున్నారంటే ఈ 1,55,00,000 మందికి వీళ్ళు లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1 సిలిండర్ కూడా ఇవ్వట్లేదు. 1 సిలిండర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు సరిపోవు. దీనికి స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. ప్రతి పథకం మన దేశ చరిత్రలో తీసుకున్నా, మన రాష్ట్ర చరిత్రలో తీసుకున్నా ఏ పథకంకైనా లబ్ధిదారుల సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టత ఉంటుంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే శాంక్షన్స్ ఇంతమందికి ఇస్తాము అని ఒక సంఖ్య చెప్తారు. ఎందుకు వీళ్ళు అన్నా క్యాంటీన్స్ పెట్టారు, ఇందులో ఎంతమంది రోజుకి భోజనం పెడుతున్నామని ఆ సంఖ్య చెప్తారు. కానీ ఈ దీపం 2 పథకానికి ఎందుకు మీరు సంఖ్య చెప్పట్లేదు? దేన్ని దాద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రవేశపెట్టిన ఈ దీపం 2 పథకం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో స్వర్గీయ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 2వ వర్ధంతి వేడుకలు ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ సలాం, బోనిగల యోహాన్, షేక్ జిలానీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ సలాం మీడియాతో మాట్లాడారు.
సలీం గారు, సలాం గారు కృష్ణ ఫ్రెండ్స్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం కూడా చేశారు. వారు ఎప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిరాకరణగా కొనసాగిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారు చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాలుగా వారు ఎన్నో సేవలు అందిస్తారు. ఒక 5 సినిమా రంగంలో ప్రవేశించిన 5 ఏళ్ళకి మోసగాడు హాయి స్థాయి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఒక అల్లు చిత్రాన్ని దేశం యావత్తు గర్వించదగ్గ నిర్మించారు, నటించారు. ఆ పాత్రలో గొప్పగా ఆ పాత్ర చేయలేదన్నట్టుగా ఆయన నిరూపణ జరిగింది. ఆయన చలనచిత్ర రంగంలో ఆయన నిర్మాతల హీరోగా అలా ఏకైక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ మీకు సహకరించి దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అన్నది. సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు గారు చిరాలు పట్టణ వర్గాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమానం అంటే ఇలా ఉండాలా, 2 తరాలకి గుర్తుండే పోయేగా ప్రజలకి మెసేజ్ ఇస్తున్నారు. ఈరోజు ఫాస్ట్ యుగంలో మనిషి చనిపోతుంటే మర్చిపోయే రోజుల్లో అభిమానం ఇంకా ఉంటుందా అనే ఒక తరంలో మీరు చాలా బాగా మెసేజ్ ఇస్తున్నారని చాలా పెద్దలు ప్రొఫెసర్స్ కూడా మమ్మల్ని చాలా కొనియాడుతున్నారు. ఈ అభిమానం కాబట్టి ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహానికి మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన సినీ ఫీల్డ్కి అందాల రాకుమారుడు ప్రిన్స్ మన ఒక్కసారి గుర్తుంచుకోవాలి సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారు మానవత్వవాది. ఎందుకంటే పేదలకు సహాయం చేసుకుని ముందు ఉన్నది ఆయన వ్యక్తి. ఒక చిన్న సినీ ఇండస్ట్రీలో ఒక ఏ పేదవాడైనా సరే లైటింగ్ మూసేవాడు కానీ కుర్చీలు మూసేవాడు ఎవరు కానీ ప్లీజ్ వాళ్ళకి సహాయం చేసే వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారు ఈ రోజున మన మధ్య లేకపోయినా ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ కాదు మన భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఆయన గుండెల్లో ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఉంటారు. అలాగే ఆ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా ఎన్నో వాళ్ళకి దత్తత తీసుకొని ఎన్నో గుడి ఆపరేషన్ చేసిన ఘనత ఒక మహేష్ బాబు గారికి దక్కుతుంది. అలాంటి మానవతావాదులు సహాయకులు ఉన్నారంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారు. బాపట్ల జిల్లా చీరాల ముత్యాలపేటలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి న్యాయవాదులు రమేష్ బాబు, కరవది భాను ప్రకాష్ ఆలయ కమిటీ సామూహిక వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కార్తీక పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం దంపతుల సమేతంగా ఆచరించిన భక్తులకి ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తిల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని తెలిపారు. తన పడవని ఒడ్డుకు పక్కన పెట్టుకుని కోలాహలం వస్తే ఆయన మంత్రశీల నది ఆ యొక్క నదీ తీరం పక్కన ఈ యొక్క వీర వెంకటేశ్వర చేస్తే చాలా ఒకసారి చేస్తే కోటి ఫలితం అనమాట. ఆ నదీ తీరం పక్కన ఒకనొక సందర్భంలో ఆ యొక్క వల్కంకుడైన రాజుగారు సంపత్ని పుత్ర పరివార సమేత కంటే 101 మంది సంతానంతో 100 మంది భార్యలతోటి పరివారంతో ఈ యొక్క వీర వెంకటేశ్వరుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యాపారం నుంచి ముగించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ భార్య పేరు లీలావతి. అయితే లీలావతికి వెళ్ళి చెప్పాటమ్మా, నేను రకరకాల ఊళ్ళు దేశాలు వెళ్తూ ఉంటాను. ఈయన వెళ్ళినటువంటి ఆ యొక్క వల్కంకుడైన రాజుగారు సపత్ని పుత్ర పరివార సమేత కంటే 101 మంది సంతానంతో 100 మంది భార్యలతో పరివారంతో ఈ యొక్క వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు. సరే పూర్వంత మార్గం ద్వారా సరే ఒక సాధు అనేటువంటి వైద్యుడు సరైతే సాధు అనేటువంటి వైద్యుడు ఒక సుగంధ ద్రవ్యాలు అంటే 50 లవంగాలు కట్టించుకుని ఆ పడవలు వేసుకుని ఈ యొక్క మంత్రశీల నదీ తీరం కింద వచ్చినట్టు తన కుమార్తెకి తన స్నేహితులతో చెప్పాడమ్మా, నాకు లేక ఒక కుమార్తె కలిగింది. ఆ ఒక కుమారుని చూడండి, నా ఆస్తిని అంతా కూడా ఇచ్చి ఇల్లరకంగా ఉంచుకుంటాను అని చెప్పాట. ఎవరు ఆ సాధువు అనేటువంటి వయస్సుడు. సరే చెప్పిన తర్వాత ఆ చెప్పినటువంటి స్నేహితుల్లో ఒక స్నేహితుడు మంచి కుర్రవాడిని తీసుకొచ్చాట. ఆ తీసుకొచ్చిన కుర్రవాడు కూడా ఈ యొక్క సాధువు అనేటువంటి వయస్సుని ఇచ్చి తన కుమార్తె అనేటువంటి
కళావతికి ఇచ్చి కన్యాదానం చేసి వివాహం చేశాట. వివాహ వయసు సమయంలో కూడా భార్య గుర్తు చేసింది, ఏమండి ఇప్పటికే మనం చాలా సంవత్సరాలు ఆలస్యం చేశాము అని గుర్తు చేసింది. ఆ యొక్క వయసుడికి కోపం వచ్చి వ్రతం లేదు గ్రంథం లేదు పోని విసుకున్నాడు. ఈసారి మటుకు స్వామి వారికి ఆగ్రహం కలిగి నీకు అత్యంత కఠినమైనటువంటి దరిద్రం కలుగుతా కానీ శాపం పెట్టాడు. సరే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క సాధు అనేటువంటి వైశ్యుడు అల్లుడు గారితో చెప్తున్నట్టు, నాయన అల్లుడా నీకు ఇంట్లో ఉంటే ఉపయోగం లేదు కదా, నాతో రా వ్యాపారంలో రహస్యాలు చెప్తానని ఆ సాధు అనేటువంటి వైశ్యుడు వాళ్ళ అల్లుడు కూడా ఒక రాజ్యానికి వెళ్తున్నారట. ఏ రాజ్యం? ఆ రాజ్యం పేరు చోళ రాజ్యం. చోళ రాజ్యం. ఏ రాజ్యం? చోళ రాజ్యం. ఆ యొక్క చోళ రాజ్యాన్ని చంద్రకేతు మహారాజు గారు పరిపాలన చేస్తున్నట్టు. ఎవరు? మా పేరు చెప్పండమ్మా. చంద్రకేతు మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు. సరే ఈ యొక్క చోళ రాజ్యానికి వెళ్ళగానే స్వామివారి యొక్క శాప ప్రభావం చేత సాయంకాల సమయం గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసే నిధులు దుర్వినియోగం కాకుండా ప్రణాళికబద్ధంగా అన్ని శాఖలు సంయమనంతో పనులు చేపట్టాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ పంచాయతీ బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ రోజు రేపు అన్నమాట. కాబట్టి అందరూ గ్రామ పంచాయతీని అభివృద్ధిలోకి నడిపించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను అనమాట. వాటిలో కూడా మనకి 17 అంశాలు ఉన్నాయన్నమాట. 17 అంశాలు ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధిలో పరచుకోవడానికి మొట్టమొదటి పేదరికం నిర్మూలించుకోవాలన్నమాట. పేదరికం అనేది లేకుండా మనం గ్రామంలో చూసుకోవాలన్నమాట. అట్లాగే ఆకలి బాధలు కూడా నివారించుకునేట్టుగా మన భద్రత కల్పించుకోవాలన్నమాట. గ్రామాన్ని మంచి గ్రామంగా తయారు చేసుకోవాలి. అలాగే వాతావరణ పరిరక్షణ, మనకి వాతావరణం కూడా మంచిగా చూసుకోవాలన్నమాట. మురికాలు ఏమన్నా ఉంటే వెంటనే తీర్చుకున్నట్టుగా చూసుకోవాలి. దోమలు అవన్నీ రాకుండా మన గ్రామంలోకి మళ్ళీ మనము నైట్ సాయంత్రం కూడా మనము మిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. మాక్ మిషన్ అన్నమాట, దోమలు రాకుండా. అట్లాగే మనకి ఫండ్స్ ఉంటే కనుక రోడ్లు కూడా వేయించుకుని సైడ్ కాలువలు కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతాము. అదంతా కలిగిన గ్రామంగా చూసుకోవాలి. సుపరిపాలనతో కూడిన గ్రామంగా చూసుకోవాలి. అలాగే మహిళా గ్రూపులు ఉన్నాయి అన్నమాట. మనకి మహిళా గ్రూప్ ద్వారా కూడా వాళ్ళ కుటుంబాలను కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. గోల్ పెట్టుకుంటే మన గ్రామాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి అవకాశం. ఎంపీడీసీలకు, కార్యదర్శులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి, ఈపీఓ గారికి ఈ యొక్క ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి. మన ఉప సర్పంచులు కానివ్వండి, సర్పంచులకి మరి గవర్నమెంట్ వారు ఎప్పటికప్పుడు ఈ క్లాసులు పెట్టి నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నిధులు దుర్వినియోగం కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మన నిర్ణయం కూడా మరి పంచాయతీలకు 15 రిలీజ్ అవ్వడం జరిగింది. చక్కగా ప్రణాళికాత్మకంగా చక్కగా మంచి విధంగా ట్రైన్లు కానివ్వండి, మరి రోడ్లు కానివ్వండి, ఇంకేదన్నా మరి జనానికి ఉపయోగపడేట్టుగా ఇబ్బంది లేకుండా మరి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ వారు ఖర్చు పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త చేస్తా ఉన్నారు. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గం సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఎంపీడీఓ శ్రీమన్ నారాయణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు జీపీడీపీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ని సుమారు 29 డిపార్ట్మెంట్స్ ని కేంద్రీకృతం చేసి ఈ గ్రామ పరిపాలన సాగిస్తుంటాం. మనకు తెలిసి తెలుగులో జరుగుతూనే ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఈ పరిపాలనలో సాగించడానికి ప్రజలకి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడం లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అంటే మానవాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి.
అందుకని వీటన్నిటిని కూడా మనకున్నటువంటి సాంకేతికమైనటువంటి విధానంతో మనం ఆదాయం పొందుపరచాల్సిన అవసరం ఉంది. దీంట్లో మరి ముఖ్యంగా మన గ్రామ కార్యదర్శి గారు వారికి చేతులు వాళ్ళు కూడా చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నవంబర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ మాసంలో దీనికి చేయాల్సినటువంటి ముఖ్యంగా సాధించినట్టు ఫస్ట్ గ్రామ స్థాయిలో ఫెసిలిటేటర్ అంటే ఈ కార్యక్రమాన్ని ముందు నడపాల్సినటువంటి దిశానిర్దేశం చేసే మంచి ఎవరు ఆల్రెడీ నామినేటెడ్ చేయబడింది. పంచాయతీ కార్యదర్శిని ఫెసిలిటేటర్ గా గుర్తించడం జరుగుతుంది. దీని ముందు అనే ప్రమాణిక ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు అంటే అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం ముందు శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు గుండ్లకమ్మ నది ఒడ్డున పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. गंगाधराय नमः गणाधाक्षाय नमः कालाय शिवस्य तत्पादसरोजित्वं कमलङ्करोतु महागङ्गां स्वामी प्रसादबलसिद्धस्वां परमेश्वर प्रसादबलसिद्धस्वां हिरण्यगर्भादिसराजमानकिराजमण्डल शिवस्य చెరుకుపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రజా ప్రణాళిక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మండల ఎంపీపీ రత్నప్రసాద్, ఎంపీడీఓ మహబూబ్ సుబాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వ సంకల్పం. దానికి చేసినటువంటి ఎంపీటీసీలకి, సర్పంచులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఆ శిక్షణ కార్యక్రమాల్లో మన మండలంలో ఆఫీసర్లు కొంతమంది ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళు చాలా వివరంగా చెప్తారు. ఇది అనవసరమైన విషయం కాదు, చాలా అవసరమైన విషయం. దీన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అడగండి. ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు దీనికోసం కేటాయించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నాం. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం అధికారంగా ఉంటాం. ప్రభుత్వాలు మారిన తర్వాత కిందస్థాయిలో చేయాల్సినటువంటి కొన్ని అభివృద్ధి సంక్షేమాల గురించి మార్గదర్శకాలు మారుతూ ఉంటాయి. మరి మన టైం ఉన్నంత వరకు మనం ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా మార్చుకుని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేయాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మన మీద ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాచర్ల మండలం ఎత్తిపోతలలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బాలల దినోత్సవాన్ని హెచ్ఎం దుర్గాభవాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ ఫ్లైటెక్ ఏవియేషన్ ఎండీ కెప్టెన్ మమత పాల్గొన్నారు. ఒక దాసి సేవ ఇంకా దాంట్లో మునిగిపోతాం మనం. అర్థమైందా? చిన్న పిల్లలను కూడా ట్రైన్ దెమ్ ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ 2 to 3 years. 2-3 years నుంచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అక్కడ కూర్చొని తినడం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి తిప్పి తినడం ఇవన్నీ చేయకూడదు. సో ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ లైఫ్, హౌ ఐ కెన్ డూ బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ డూ బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. మాకు ఒకటి ఉంటుంది, ఏంటి, ఏరోప్లేన్ లో పెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి చెన్నై, ఢిల్లీ అక్కడ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దాంట్లో ఆక్సిజన్ తగ్గిపోతే ఒక ఆక్సిజన్ మాస్క్ వస్తుంది పైనుంచి. ఓకే, ప్రతి ప్యాసింజర్ కి ఒక ఆక్సిజన్ మాస్క్ వస్తుంది. సో ఎయిర్ హోస్టెస్ ఏమని చెప్తారు తెలుసా? ఫస్ట్ ఆక్సిజన్ మాస్క్ పడ్డప్పుడు ఫస్ట్ మీ మాస్క్ పెట్టుకొని తర్వాత మీరు హెల్ప్ చేయండి ఎవరికైనా అంటారు. ఎందుకన్నారు చెప్పండి? నేను సేఫ్ ఉంటే నేను ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని నౌ ఐ నో దట్ ఐ కెన్ హెల్ప్ 10 people. But if I don't put my mask, how many I can help? I can maybe maximum 1 person I can help. Right? So which is a better thing to do? First you help yourself. Keep that in mind always, always, always. Okay? Help yourself. Be strong physically, mentally, emotionally. మనకి మేజర్ ప్రాబ్లం వస్తుంది ఎమోషనల్. అమ్మాయి లేదని అనగానే జుయ్య నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు ఏడవాలి మనం? చెప్పు, ఏడుస్తారా మీరందరూ? సో నౌ యు ఆర్ ఎ స్ట్రాంగ్ గర్ల్. ఎక్సలెంట్. ఓకే. టిడ్కో గృహ లబ్ధిదారులకి వెంటనే న్యాయం చేయాలని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీస్ లో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో టిడ్కో గృహాల గురించి లబ్ధిదారుల యొక్క విషయాన్ని, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం కొద్ది మందిని పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో టిడ్కో ఇల్లు పేద మధ్యతరగతి ప్రజలకు మేము టిడ్కో ఇల్లు కట్టిస్తామని చెప్పి బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించి అన్ని ప్రాంతాల్లోనూ మొదలుపెట్టడం జరిగింది. అయితే అవి ఒక సగం మురికే పని జరిగినాయి. అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో టిడ్కో ఇల్లు ఈ రోజు కూడా పూర్తి కాలేదు. కొద్దిమంది ప్రజలు అడిగే చోట, ప్రజలు ఆందోళన చేసిన చోట, ప్రజలు ప్రశ్నించే ఉన్నటువంటి వాళ్ళ చోట అక్కడ మాత్రమే టిడ్కో ఇల్లు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా మన వినుకొండలో ఈ రోజు 30 మరి దాదాపు 75% ఇల్లు పూర్తయింది. కానీ టిడ్కో ఇళ్ల
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఈ రోజున పవన్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ డబ్బులు ఏమి తీసుకొచ్చి ఇవ్వడం లేదు. ఇది ప్రజల డబ్బులు. ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ద్వారా, అనేక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, అనేక మంది రిజిస్ట్రేషన్లో ప్రజల డబ్బులు మొత్తం ప్రజల యొక్క డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల, బలహీన వర్గాల ప్రజలకి సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి పనిచేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి మేము చేయమంటాం అనేది అజ్ఞానానికి సంబంధించింది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇవాళ అక్కడ కొన్ని కోట్ల రూపాయలు కట్టి దాదాపు కొన్ని వేల పొలాలు కట్టి స్థలాలు కట్టారు, ఇల్లు కట్టారు. ఇది చెట్టున్నారా జాలపాలెం దగ్గర. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి మేము చేయమంటాము. వీళ్ళిద్దరు డబ్బులు కట్టలేదు, ఇది ప్రజల డబ్బులతో కడుతున్నారు. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. రెంటచింతల గ్రామంలో మిట్టిగూడిపాడు రోడ్డు నందు గల ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ గిరిజన పాఠశాల నందు బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మండల పరిషత్ గొంతు సుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజారెడ్డి గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ వైస్ ఎంపీపీ అదేవిధంగా కీలకంగా ఉంటూ తను కూడా ఒక విద్యా సంస్థని ఆల్ఫోర్స్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యావేత్తగా కూడా ఉంది. ఫుల్ టైం ఎడ్యుకేషన్ లో కానీ, పొలిటికల్ గా కానీ, బిజినెస్ లో కానీ కొనసాగుతూ ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉంటూ సుమంత్ రెడ్డి గారికి, మరి మన ఉపాధ్యాయుడికి, అదేవిధంగా విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక వందన. 90% ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు, సుమంత్ రెడ్డి గారు, మరి మన ఉపాధ్యాయులు మొత్తం కూడా మనకి సబ్జెక్ట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, విద్యార్థులకు ఆయన చెప్పేటటువంటి ఒకటే కొటేషన్, చరిత్ర చదవటం కాదు, చరిత్ర సృష్టించాలి. ఎవ్వరు ఏ సైకాలజిస్ట్ కూడా ఇంతవరకు చెప్పలేదు. చరిత్ర చదవటం కాదు, ప్రతి విద్యార్థి చరిత్ర సృష్టించాలి. ఆ విధంగానే ఆయన చరిత్ర సృష్టించారు. భారతదేశంలో ప్రధానమంత్రి, ఎక్కువ కాలం చేసినటువంటి ప్రధానమంత్రి. అదేవిధంగా ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ని విమర్శించినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో జవహర్లాల్ నెహ్రూ. అలెగ్జాండర్ నేను ఒక ప్రపంచ విజేతగా నేను భావించడం లేదు, చెంగీస్ ఖాన్ ని నేను ప్రపంచ విజేతగా భావిస్తున్నాను. అందుకంటే 4 భాగాలు ఎక్కువ భూమిని ఆక్రమించాడు. ఎంతో శాస్త్రీయ విద్య నేర్చుకొని అలెగ్జాండర్ వాళ్ళ నాన్న రాజుగా అవటం అయ్యాడు. చెంగీస్ ఖాన్ 50 కుటుంబాలకి ఒక చిన్న తాటార్ అనే తెగకి వాళ్ళ నాన్న తెగ నాయకుడు. అటువంటి వాడు ప్రపంచాన్ని అలెగ్జాండర్ జయించిన దానికంటే 4 రెట్లు ఎక్కువ జయించాడు. అతన్ని నేను విజేతగా భావిస్తున్నాను గంటబలంగా చెప్పినటువంటి ఏకైక ప్రపంచం జవహర్లాల్ నెహ్రూ. అంతేకాకుండా బ్రిటిష్ రిఫార్మ్స్ ని, సంస్కరణలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.